గుడ్ మార్నింగ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్ అరుణ బ్లాగ్స్ 2984. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా గొంతు పొద్దున కొంచెం మొగల్లోకి వస్తుంది, ఏమనుకోకండి, కొంచెం ప్రాబ్లం అయింది. మా ఛానల్ ఈస్ యూట్యూబ్ ఛానల్ అరుణ బ్లాగ్స్ 2984. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, ప్లీజ్. ఇంకా ఏంది ఈరోజు చెప్తా. ఈరోజు శుక్రవారము, మా ఇంటికాడ గుడి ఉంటుంది. ఇక 5:30 నుంచే పాటల సౌండ్, నిద్ర తొందరగా ఇది అయిపోతుంది, మన పని కూడా తొందరగా అయిపోతుంది. ఇంట్లో పూజ అవి అన్నీ వంటలు అంతా తొందరగా అయిపోతాయి. మంచిదే. మొత్తం అమ్మవారి పాటలు, అయ్యప్ప స్వామి పాటలు పెడుతుంది అక్క. మంచిగా ఉంటుంది. శుక్రవారం బాగా అనిపిస్తుంది. ఇట్లా ఉంటుంది మా గల్లీ. చూడండి, తులసి చెట్టు చూపిస్తాను మీకు. దర్శనం చేసుకోండి అందరు. తులసి చెట్టుని బాగా పెరిగింది కదా, మంచిగా ఉంది కదా. దిష్టిగా అలా అమ్మవారికి తులసి చెట్టుకి. ఇది ఒక చిన్న కుండ, నాకు చాలా ఇష్టం ప్లాంట్స్ అంటే. ఇంట్లో ఒకటి పెట్టిన ఈ చెట్టు శంకుడు పూలు వస్తాయి. ఆ చెట్టు ఎంత తెంపినా మళ్ళీ వస్తూనే ఉంటుంది. బాగుంటాయి, బ్లూ కలర్ పూలు అవి. ఇలా కూడా ఇది అయితే మీకు తెలుసు, మనీ ప్లాంట్. గేటు పెట్టేసి పని చేసుకుందాం. ఇక గొల్లమే పెట్టేస్తా. దొంగలు పడుతుర్రు ఈ మధ్య. మా ఇంటికాడ రాముల గుడిలోనే దొంగలు పడారు. మేమైతే ఎంత దేవుడికే వదులుతలేరు మనుషులు. మనమైతే చాలా చిన్న వాళ్ళం దేవుడు ముంగట. నడుండి లైట్ బంద్ చేస్తా, ఏమనుకోకండి. కిచెన్లో కలుద్దాము. ఇక డైరెక్ట్ కిచెన్లోనే ఇక కూరగాయలు కట్ చేసుకుంటా. చెప్తా ఏం కూరనో ఈరోజు మీకు. కిచెన్లో పోదామా? నాడండి. కిచెన్లో వచ్చేసినాము. మా కిచెన్లో వెల్కమ్ మీకు అందరికి, యూట్యూబ్ ఫ్యామిలీకి. అయితే ఈరోజు వండుదాము దొండలు. రేపు శనివారం ఉంది కదా, కూరగాయలు దగ్గరికి పడుతున్నాయి. ఇక దొండకాయ ఈరోజు. ఇక మీరు ఏమేమి వండుతురు ఈరోజు కామెంట్ చెయ్యండి. మా ఇంట్లో అయితే దొండకాయ కూర ఈరోజు. మీరు ఏం వండుతురో చెప్పండి. మా వాళ్ళకు కూడా ఉంది కానీ చెయ్యరు ఛాలెంజ్. ఏదైనా ఛాలెంజ్ చెయ్యరు, కామెంట్ చెయ్యరు. ఇలాంటి చెప్పలే. ఈ మా అక్క బిడ్డ ఉంటుంది జైరాబాద్లో, ఆమెకు కూడా చెప్తున్నాను నేను. అరే కామెంట్ చేయి తల్లి, కామెంట్ చేయి. ఇంటర్ చేసినావు, ఏం లాభము? కనీసం కామెంట్కైనా పనికొచ్చింది ఆ ఇంటరు. అట్లా అనుకో. ఎంతైనా చిన్నమ్మ, ఫేమస్ అయితే రావా నువ్వు? తినడానికి రావా? నీకు పెట్టండి పో. తినడానికి వస్తావా? మంచి పెద్ద హోటల్లో తీసుకోపోతాం. యూట్యూబ్ పేమెంట్ వస్తే నాకు. అరే కామెంట్ చేయి అమ్మా. ఎందుకు చదువుకున్నావు? వేస్ట్ చేస్తున్నావు చదువుకి. కనీసం ఈ కామెంట్లకైనా పనికి చేయి. నేను అనుకున్నా ఇంటర్ చేసి మంచిగా చేసిండ్రా నాయన, ఇంత కామెంట్లో అయినా చేస్తుంది అని. అరే 10th చేసిన వాళ్ళు కూడా నయ్యాము. ఒక కామెంట్ చేయలేవా నువ్వు? నాకు ఛాలెంజ్ చేస్తా. ఒక వీడియో నాలక చేసి మాట్లాడి చూద్దాం. మీకు అందరికీ చూపిస్తాను నేను. నాకు చేసి చూపిస్తాను. ఈమె కూడా మా ఇంట్లో ఉన్న ఆమె హీ అంటుంది, ఏమైనా ఈ అంటుంది. నువ్వు కూడా అంతే.
జైరాబాద్ అమ్మాయి. మా అల్లుడికి చెప్పినాం అనుకో ఇప్పుడు చేస్తాడు పాపం, కానీ అల్లుడికి చెప్పవద్దు, చేస్తాడు మంచివాడు. మా అక్క బిడ్డ అల్లుడు, మా అల్లుడు కూడా. మా అక్క బిడ్డ అల్లుడు కాదు, మా అక్క అల్లుడు నాకు అల్లుడు. అయ్యో రామ, ఏం మాట్లాడుతున్నానో ఏమో నాకే తెలియదు ఈరోజు. సయ్యారా తూ తో బదలా నహీ రే, మౌసమ్ జరా సా రూఠా హువా హై. సయ్యారా తూ తో బదలా నహీ రే, మౌసమ్ జరా సా రూఠా హువా హై. ఎట్లా ఉంది పాట? కొంచెమే పాడతా కానీ గొంతు ఎట్లా ఉంది చెప్పండి. ఎవరైనా పాటలు పాడిపించుకున్న డైరెక్టరు సింగర్లకి ఆఫర్లు ఇస్తున్నా, చూడండి నా గొంతు, నాతో కూడా ఒక పాట పాడిపియండి, పాడతా. ఇప్పుడు చూడండి. బాయిలోనే బలి దొరికే, బాయిలోనే బలి దొరికే, ఇంకట ఇది ఒకటి వస్తుంది. బాయిలోనే బలి దొరికే, బాయిలోనే బలి దొరికే. మంచిగా హిట్ అయిపోయింది సాంగ్ అది. ఫస్ట్ స్టార్టింగ్ చూసినాం, ఇది ఏం పాట అనుకున్నా, కానీ మంచిగా ట్రెండ్ అయింది బాగా. మస్తు వీడియోలు చేస్తుర్రు, నేను కూడా చేసి పెట్టినా, నేను చేయలే, పక్కన ఉంటుంది పిల్ల, ఆమెతో చేయించిన. బయలోనే బలి ఉండే, బయలోనే బలి ఉండే, మా ఇంట్లో కూడా బలి ఉండే, మా ఇంట్లో కూడా బలి ఉండే. ఎక్కడ పోయిందో పాట వచ్చినప్పటి నుంచి కనిపిస్తలేదు, బల్లీలు కూడా దాచుకున్నాయి. బల్లి పాట వచ్చినప్పటి నుంచి బల్లీలు దాచుకుంటున్నాయి, కనిపిస్తలే. ఏడ మా మీద రిలీజ్ చేస్తారో ఏమో అని వీళ్ళు చేసినా చేస్తారు, వీళ్ళకి ఏం పని పాట లేదని బల్లీలన్నీ దాచుకుంటున్నాయి, కనిపిస్తలే. ఇంకా చెప్పండి, ఒక్కరు కూడా కామెంట్లు చేస్తలేరు. మా బిడ్డలే చేస్తలేరు, మా అక్క బిడ్డకు ఛాలెంజ్ చేస్తున్నాయి ఈరోజు. జైరాబాద్ ఆమెకు వీడియోలో చూడదు, ఇంకా ఛాలెంజ్ ఏం చూస్తుందో ఆమె, ఏం చేస్తుందో ఏమో. పిల్లలు 8:30, 9 లోపల పిల్లలు వెళ్ళిపోతారు, అలా అయినా వెళ్ళిపోతాడు, ఏం చేస్తుందో ఏమో. ఏదైనా సపోర్ట్లు చేస్తారంటే చెయ్యరు. అందుకే యూట్యూబ్ ఫ్యామిలీ మీరే నాకు సపోర్ట్ చేసేది, ఈ మా ఇంట్లో వాళ్ళు వేస్ట్. ఇక పొద్దున్న లేచి ఈ పని చేపిస్తారు నాతోని అన్నీ. ఆమె అయితే మా మహారాణి అయితే టైంకి లేపాలి, టైంకి లేస్తుంది, స్నానం చేస్తుంది, రెడీ పెట్టాలి, ప్లేటు తినేసి పోతుంది. పాపం పిల్ల పని చేస్తుంది అంతగా అని చేస్తాయి. ఇక ఏం చేస్తాం. ఈరోజు శుక్రవారం ఉంది, అమ్మవారి పాటలు పాడకుండా ఈ పాటలు పాడుతుందని తిట్టకండి. అలవాటు అయిపోయింది, ఇట్లా చేసుకుంటా పాట పాడుకుంటా చేసుకుంటాను. మంచి పాట పాడతా ఇప్పుడు. జయ మదత్ కరో సంతోషి మాతా, మదత్ కరో సంతోషి మాతా, मैं तो आरती उतारू रे संतोषी माता की, मैं तो आरती उतारू रे संतोषी माता की, के मंदिर में बहुत సార్లుగా చాలా సంవత్సరం అయింది హిందీలో పోయినా. మళ్ళీ మీరేం కామెంట్ చేయండి, హిందీలో కూడా మాట్లాడవచ్చు అంటే మాట్లాడతాను నేను, రెండు కలిపి చేస్తాను నేను, అట్లా ఏం లేదు. వీడియోస్ కూడా అందరికీ అర్థం కావాలి, అన్ని లాంగ్వేజ్ రావాలి మనకి. నాకు మార్వాడి అర్థమవుతుంది, తెలుగు వస్తుంది, ఇప్పుడు మరాఠీ అయితే నా లాంగ్వేజే, హిందీ అయితే ఎట్లయినా వస్తుంది.
చాలా భాషలు నాకు తొందరగా అర్థమైపోతాయి. ఇప్పుడు మా బిడ్డ ఇంగ్లీష్లో మాట్లాడితే మేమేం మాట్లాడుతుందో ఇట్లా నేను ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నాకు అర్థమైంది ఇది అన్నావు కదా అని అడుగుతా, నవ్వుతూ ఉంటుంది. అమ్మ ఈమెకు అన్నీ అర్థమవుతుంది అని చెప్తుంది. మా మమ్మీకి అన్నీ అర్థమవుతుంది, చదువుకోలేదు కానీ అంటుంది. ఇట్లా టాలెంట్ ఉండాలి ఏదైనా. మరీ మల్టీ టాలెంట్ పుట్టినా నేను, కానీ మా ఇంట్లో వాళ్ళు నాకు ఇట్లా దొరికిరు. మరీ జన్మ అయితే ఉంటే ఏదో కరీనా మంచి హీరోయిన్లాగా పుట్టు దేవుడా, పుట్టి దేవుడా మంచిగా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా ఏడుపు, ఎందుకంటే మహారాజా వస్తుంది. ఈ మహారాజా గురించి అయితే ఏడుపులే ఉంటాయి. ఇది ఖచ్చితంగా కళ్ళు. ప్రాలిక, ఓ ప్రాలిక, ఏం చేస్తున్నావు? బాయ్ చెప్పి వద్దాం. పోతాలే అంగన్వాడీకి. ఏం ఆఫర్ వచ్చింది అమ్మ? సామాన్ వచ్చింది ఆఫర్కి. ఏం సామాను? అదేమంటారు, బ్రష్లు, కోలియట్లు, పసుపు, కారం, ఉప్పు, అవన్నీ నూనె ప్యాకెట్లు, ఫెయిర్ అండ్ లవ్లీ, ఫాడర్ డబ్బా అన్ని వచ్చినాయి. ఆఫర్ అది ఫ్రీ. నేను ఇలా పండ్లు తోముకునిగా మంచిగా తోముకున్నావు. ఏదో స్నానం కూడా. హాయ్ చెప్పావా యూట్యూబ్ ఫ్యామిలీకి? హాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అంతే. ఇంకా ఏం దొరికింది? నూనె ప్యాకెట్లు. ఎవరు ఇచ్చిర్రు? అంటే ఆఫర్ వచ్చింది. ఆఫర్ ఏడా చెప్పు, మేము కూడా పెడతాం ఆఫరు. ఆఫర్ అంటే పైసలు ఆఫరు. పైసలు ఆఫరా అంటే అదేమంటారు, అది ఏమంటారు? ఇదేందే గోక్కుంటా సామాన్ వచ్చింది. అవును, సామాన్ వస్తుంది. పైసలు ఇస్తే సామాన్ వస్తుంది. ఆఫర్ ఎక్కడి నుంచి వచ్చింది మాకు కూడా చెప్పు, మేము కూడా పెడతాం. పోయిందా మమ్మీ? బాయ్. ఉట్టిగానే అంటారు ఆఫర్. పాపం షాప్లో నుంచి తెచ్చిందేమో, ఆఫర్ వచ్చిందని చెప్తుంది మనకి. వాళ్ళ అమ్మ అట్లా చెప్పినట్లు ఉంది. కొనుక్కొని వస్తే పైసలు ఉన్నాయి కదా, ఈమెను సతాయిస్తుంది వాళ్ళ అమ్మకి. అందుకే వాళ్ళ అమ్మ ఐడియా చేసినట్లు ఉంది ఆఫర్లో వచ్చిందని. నాకు అర్థమైంది. అట్లా చెప్పాలి పిల్లలకి. ఏం చేస్తారు? ఎంత ఖుషి అవుతుంది ఆఫర్ వచ్చిందంట. ఇంకా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉంటా నేను. ప్లీజ్ 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 లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు కూర చూపిస్తారు లేదా అంటే, ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు కోసి కండ్లంతా మండి ఇక ఇప్పుడే ముక్కులా ఇక అవుతుంది నాకు. ఉంటాను ఈరోజు, ఏమనుకోకండి. ఇప్పుడు చాలా పని ఉంది. వంట చేయాలి, స్నానాలు చేయాలి, పూజలు చేయాలి, చాలా పని ఉంది ఈరోజు. మళ్ళీ అయితే చూపిస్తాము ముంగట ఏమేమి చేస్తున్నానో, లేకుంటే ఉంటా. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పినా కదా దొండకాయ కూర. ఇక అందరికి వస్తుంది, నేనేం చూపించాలి. పెద్ద బిల్డప్ ఇస్తుంది ఏమే అనుకోగల మీరు, అందుకే రోజు చూపిస్తుందని. అయితే ఉంటాను. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. యూట్యూబ్ ఫ్యామిలీ అందరు సేఫ్గా వెళ్ళండి, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. మంచిగా తినేసి, చల్లగా ఉంది, మంచిగా వేడి బట్టలు వేసుకొని కడుపు నిండా తిని మంచిగా వెళ్ళండి. బాయ్ బాయ్. లైక్ చేయండి.